హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఇదిగోండి, ఈ రోజు నుంచి మళ్ళీ నా ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 3 months అయిపోయింది ఎక్సర్సైజ్ అయితే స్టాప్ చేసి. హెల్త్ బాగాలేక కంప్లీట్గా రెస్ట్లో ఉన్నాను అనమాట. ఎక్సర్సైజ్ అన్నిటికీ దూరం అయిపోయినాను. ఒక లాస్ట్ 2 weeks నుంచి అయితే వాకింగ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో మళ్ళీ రెస్ట్ టైం వచ్చి ఒక 3-4 days రెస్ట్ తీసేసుకున్నా, వాకింగ్ కూడా స్టాప్ చేసి. ఇదిగోండి, ఇంకా ఈ రోజు నుంచి అయితే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, సో పెయిన్ వస్తూ ఉన్నింది నాకు సిజరేన్ అయిందే చోట అనేసి. అక్కడ స్వెల్లింగ్ కూడా అయిందనమాట బాగా. స్వెల్లింగ్ అయితే అట్లే ఉంది, కానీ పెయిన్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. ఇంకా ఇట్లే ఉన్నాను అనుకోండి. ఆల్మోస్ట్ 3 months అయిపోయి ఎక్సర్సైజ్ చేయక ఫుల్ వెయిట్ అయితే గెయిన్ అయిపోయినాను. నా బాడీ ఎట్లా అంటే డైలీ ఎక్సర్సైజ్ చేసి నాకు అలవాటు కదా, సో కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను. సో ఇదిగో చూడండి, మళ్ళీ ప్రీవియస్ వెయిట్కి అయితే వచ్చేసినాను అనమాట. ఇంక ఇట్లుంటే అయ్యలేదు అనేసి నాకైతే పనులు చేసే కూడా కావట్లేదు. అల్సట్ వచ్చేస్తూ ఉంది, నా డ్రెస్లన్నీ ఫిట్ అయిపోయినాయి, అసలు అన్కంఫర్ట్గా ఉన్నాను అనమాట. నేనేనా అనేసి అనుకుంటున్నాను. ఇంకా అయ్యలేదు. ఎట్లా పిల్లలకి కూడా హాలిడేస్ కదా, ఇంకా ఈరోజు నుంచి కొంచెం చిన్నగా ఎక్సర్సైజెస్ చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను. డాక్టర్తో కూడా అడిగాను అనమాట, ఎక్సర్సైజ్ చేయొచ్చా అనేసి. సో తను చెప్పిందంటే పెయిన్ లేదా అంటే మీరు స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చిన్నగా చేసుకోవచ్చు అని చెప్పినారు. ఇంకోటి ఈ రోజు 20 minutes చేసినాను ఎక్సర్సైజ్ అయితే. చాలా రోజుల తర్వాత చేశాను కదా, అసలు ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాను. ఫుల్ ఆయాసం వచ్చేస్తాను అనమాట. మధ్యలో వాకింగ్ చేసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, వాటర్ తీసుకుంటూ ఇట్లా అయితే ఎక్సర్సైజ్ చేశాను. ఫుల్గా స్వెట్ అంటే స్వెట్ వచ్చేసింది, టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. మన వెయిట్ లాస్ అనేది 70% ఫుడ్ పైన, 30% మనం చేసే వర్కౌట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం డైలీ మంచి ఫుడ్ తీసుకుంటూ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అయితే మన కండిషన్ ఎలా ఉందని కూడా మనం ఆలోచించాలి. చాలా మంది నాకు ప్రీవియస్ వీడియోస్లో కమెంట్ చేసినారు, సో అక్క మాకు డెలివరీ 10 months అయింది, పిల్లలకి ఇంకా ఫీడ్ చేస్తున్నాము, ఇప్పుడు డైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఇంకా కొంతమంది ఏంటంటే మా బాబుకి ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను డైట్ చేయొచ్చా అని చాలా మంది కమెంట్ చేశారు. నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేస్తా ఉన్నాను. అస్సలు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు అసలు ఎక్సర్సైజ్ డైట్ అనే ఆలోచించొద్దు. సో డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాడీలో చేంజెస్ అనేది కామనే. అందుకనేసి ఏదో మనం చాలా లావ్ అయిపోయినాము, మళ్ళీ ప్రీవియస్ వెయిట్కి అయిపోవాలనేసి మనం ఎక్కువ టెన్షన్ తీసుకొని డైట్లు స్టార్ట్ చేసినామంటే ఆ ప్రెజర్ అంతా పిల్లల మీద పడుతుంది అనమాట. పిల్లలకి మంచి న్యూట్రిషన్స్ ఉన్న మిల్క్ దొరకవు. సో పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మనము ఏముందండి, వెయిట్ లాస్ అనేది ఒక 6 months మనం స్ట్రిక్ట్గా స్టార్ట్ చేసినామంటే ఈజీగా వెయిట్ లాస్ అనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే ఈ టైం అనేది మళ్ళీ రాదు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి, బాగా రెస్ట్ తీసుకోండి. డెలివరీ అయినాక అసలు రెస్ట్ అనేది ఉండదు, పిల్లలతోనే సరిపోతుంది. నైట్ అంతా లేస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకోవడం, ఇంట్లో పనులు చేయడము, ఇట్లానే అలసిపోతూ ఉంటాము. ఇంకా C-section అయిన వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట, ఘోరంగా ఉంటుంది వాళ్ళకైతేను. ఏదో 15 days, నేను కూడా అట్లనే 15 days కంతా నాకు పెయిన్ అంతా స్టాప్ అయిపోయిందా. ఇంకా ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 1 month కంతా ఇంట్లో వంట చేయడము, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, అన్ని పనులు స్టార్ట్ చేశాను. నాకైతే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళే లేరనమాట. సో బాగున్నాను కదా, ఏముంది అనేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రగుల్ అవుతాను అనమాట. అందుకే ఏం ఆలోచించకుండా బాగా రెస్ట్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి. ఇదిగోండి ఈరోజు అయితే నా ఎక్సర్సైజ్ ఇలా స్ట్రగుల్ అవుతూ 20 minutes అయితే వాకింగ్ చేస్తూ మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేశాను. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా హెవీగా వర్కౌట్, హెవీగా ఉండే ఎక్సర్సైజ్ అస్సలు చేసేకపోదండి. కొంచెం ఈజీగా ఉండే ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. లేదనుకోండి ఒక 2 ఎక్సర్సైజ్ చేసేపాటికి బాడీ వీక్ అయిపోతుంది అనమాట. సో కంటిన్యూస్గా చేయదు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఈ విధంగా చేస్తామనుకోండి ఈజీగా బాడీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకుని ఇంకా
ఇంకా కిచెన్లో వంట పనికి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే అయితే గ్రీన్ టీ చేసుకుంటాను మార్నింగేను. ఈ గ్రీన్ టీ వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అయితే నాకేంటో మరి గ్రీన్ టీ తాగాను అనుకోండి బాడీ చాలా హీట్ అయిపోతుంది, ముఖం నిండా పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకు నేను డైలీ తీసుకోను. సో 3 days వన్స్ అట్లా తీసుకుంటాను. రోజు ఒక డిఫరెంట్గా చేసుకుంటాను. ఒకరోజు గ్రీన్ టీ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే బ్లాక్ టీ లాగా, లేదా నెక్స్ట్ డే జింజర్ టీ లాగా, లేదనుకోండి జీలకర్ర వేసుకొని ఉత్తు నీళ్ళలోకి జీలకర్ర వేసుకొని తాగుతా. లేదంటే ఏదో ఒకటి ఇంట్లో ఉండే వాటితోని మార్నింగ్ హెల్తీ డ్రింక్ అయితే చేసుకుంటాను. ఇదిగోండి ఈరోజు అయితే ఇంకా గ్రీన్ టీ లీవ్స్, తర్వాత కొన్ని నీళ్లు, దాల్చిన చెక్క వేసి కాసేపు మరిగించేసి తీసుకున్నాను అనమాట. దీంట్లోకి నేను ఒక హాఫ్ లెమన్ కూడా క్వీజ్ చేసుకున్నాను. ఈ గ్రీన్ టీ లీవ్స్ కంటేను గ్రీన్ టీ బ్యాగ్స్ వస్తాయి కదా, అవి కొంచెం చేదు తక్కువ ఉంటాయి. ఈ గ్రీన్ టీ లీవ్స్ వేసుకుంటే చాలా అబ్జర్వ్ అవుతుంది అనమాట వాటర్లోకి, చాలా చేదుగా ఉంటుంది. తాగే కాయలేదు. ఫస్ట్ 1 sip అయితే నాకు చాలా చేదు అనిపించింది. మళ్ళీ తాగుతూ ఉన్నప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నాను. ఓట్స్ చేస్తాను అనమాట పిల్లలకి. చాలా రోజులు అయిపోయింది ఓట్స్ అయితే చేయకాను. మా పిల్లలకి ఓట్స్ అంటే చాలా ఇష్టం అండి. క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అనమాట. పిల్లలకి ఓట్స్ మిల్క్ వేసి కొంచెం అట్లా ఉడికిచ్చేసి పెట్టేసినాను. దీంట్లోకి చల్లగైనాక హనీ, కొన్ని బనానా, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తానమాట. చాలా బాగుంటుంది. పిల్లలకి వెయిట్ గెయిన్ అయ్యేకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పిల్లలకైతే ఓట్స్ పెట్టించాను. ఇదిగోండి నాకైతే ఇక్కడ జ్యూస్ చేసుకుంటాను. ఒక 2 క్యారెట్ ఇంకా ఆమ్లా వేసేసి జ్యూస్ చేసుకుంటాను. జ్యూసెస్ చాలా మంచిదండి హెల్త్కి. ఎనీ జ్యూసెస్లో చాలా రకాల జ్యూసెస్ ఉన్నాయన్నమాట. వెజిటేబుల్ జ్యూసెస్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ క్యారెట్ ఇంకా ఉసిరికాయ ఉంది కదా, మన స్కిన్కి, మన ఐస్కి అయితే చాలా మంచిది. ఈ క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందండి. విటమిన్ ఏ వచ్చేసి మన కంటి చూపుకి చాలా మంచిది అనమాట. ఇంకా తర్వాత ఆమ్లా ఉంది కదా, ఉసిరికాయ. రోజు ఒక ఉసిరికాయ తింటే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. అయితే మనము ఏంటో మరి వెజిటబుల్స్ తినేకే చాలా మంది అసలు తినేకే ఇష్టపడరు. ఈ విధంగా జ్యూసెస్ అన్నా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ఎదుగోండి ఈ విధంగా చిన్నగా కట్ చేసేసి 2 కూడాను మిక్సీ జార్లోకి వేసేసి కొన్ని వాటర్ వేసి అయితే మెత్తగా రుబ్బేస్తా ఉన్నాను. మెత్తగా రుబ్బేసి దీన్నైతే ఫిల్టర్ కూడా చేసుకోవట్లేదు అనమాట. ఇంతకుముందు నేను ఫిల్టర్ చేసుకొని జ్యూసెస్ తాగుతూ ఉంటే, వెజిటేబుల్ జ్యూసెస్ని ఫిల్టర్ చేసుకొని తాగితే ఇంకా దాంట్లో ఉండే ఫైబర్ ఎంతో వెళ్ళిపోతుంది. ఇంకా వేస్టే మనం తాగే కూడాను. ఈ ఫైబరే మెయిన్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేసేకి కానీ, మన మెటాబలిజం బాగా ఉండాలన్నా కానీ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యారెట్, ఉసిరికాయ, క్యారెట్ స్వీట్గా, ఉసిరికాయ ఏమో పుల్లగా, 2 మిక్స్డ్ కాంబినేషన్ అనమాట. బాగానే ఉంది, తాగొచ్చు, పర్లేదు. కానీ ఫస్ట్ టైం తాగినప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. తాగుతా ఓకే బెస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓన్లీ జ్యూస్ తాగేస్తాను. ఫుల్ గ్లాస్ అయితేను ఫిల్టర్ చేయలేదు కాబట్టి ఇది నాకు కొంచెం ఫుల్ అనిపించింది. ఇంతకుముందు నేను ఫిల్టర్ చేసుకొని జ్యూసెస్ తాగేదాన్ని కదా. సో తాగిన ఒక 1 hour 2 hours మళ్ళీ ఆకలేసేది అనమాట. మళ్ళీ మధ్యలో ఏమన్నా స్నాక్స్ లాగా మళ్ళీ ఫ్రూట్స్ అట్లా తీసుకునేదాన్ని. ఇంకా ఈరోజు అయితే ఆకలి వేయలేదు. ఇదిగోండి ఇంకా అట్లిట్లే లంచ్ టైం కూడా వచ్చేసింది. ఇక్కడైతే రైస్ పెట్టేస్తాను ఒక పక్క అయితే. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే పాలకూరతోటి అలాగే స్వీట్ కార్న్ వేసి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట స్వీట్ కార్న్ అయితే. ఇంకా పాలకూర మిక్స్ చేస్తే కొంచెం హెల్తీ కదా, పిల్లలకు కూడా బాగుంటుందని పిల్లలకి అందరికి కలిపి చేస్తా ఉన్నాను లంచ్లోకి అయితే. ఇదిగోండి ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇట్లా ఒలిచేసి పెట్టేసుకొని ఆనియన్స్ని కూడాను చాపర్లు అయితే ఈ విధంగా చాప్ చేసేసుకున్నాను. తర్వాత పాలకూర అయితే బాగా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 3-4 times కడగాలి, అందులో మన్ను ఎక్కువ ఉంటుంది కదా. బాగా కడిగేసేసి దాన్ని చిన్నగా తరగేసి ఇదిగోండి మిక్సీ జార్లోకి అయితేను జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు, తర్వాత కట్ చేసుకోండి పాలకూర, కొన్ని నీళ్ళు వేసేసి మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను. ఇంకా అది రుబ్బేసి అంతా రెడీ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే
ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే ఒక ప్యాన్లోకి అయితే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొంచెము ఆవాలు మనము చాప్ చేసుకోండి, ఆనియన్స్, అట్లే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తాను. వేసేసి పోపు అయితే బాగా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగడ్డలు అన్నీ వేగిన తర్వాత మనము ఒలిచిపెట్టుకోండి స్వీట్ కార్న్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పాలకూర, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కొంతసేపు కొన్ని నీళ్ళు వేసి ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికించాలన్నమాట. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఈ పాలకూరతో చేసిన పిల్లలకు కానీ మనం కానీ తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట. ఇదిగోండి కొంతసేపు ఒక 4-5 నిమిషాలు అయితే నేను ఉడికిచ్చాను అనమాట. సో పాలకూర తర్వాత స్వీట్ కార్న్ కూడాను. అది ఉడికినాక కొంచెం సాల్ట్ అట్లే కొంచెం గరం మసాలా కూడా వేసేసి అన్నం చేసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంని ఇందులోకి వేసేసి అయితే ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని వేస్తే రైస్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ అయితే. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు, స్వీట్ కార్న్ వేసాం కాబట్టి. ఆఫీస్కి కానీ పిల్లల లంచ్ బాక్స్లకు కానీ ఈజీగా అయిపోయే హెల్దీ రెసిపీ అంటే ఈ రైస్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే టేస్టీ అండ్ హెల్దీ, అందరు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అంత టేస్టీగా వచ్చింది ఈరోజు అయితేను. దీంట్లోకి కాంబినేషన్గా అయితే రైతా చేస్తాను. పెరుగులోకి కొంచెం సాల్ట్, తర్వాత కొత్తిమీర, ఒక సగము కుకుంబర్ని కూడా తురిమి తీసుకున్నాను. దీంట్లోకి అయితే ఆనియన్స్ వేయలేదనమాట, కావాలంటే వేసుకోవచ్చు, వేయకున్నా కానీ ఇది చాలా బాగుందనమాట ఈ విధంగా చేసింటే. ఇటువంటి రైతా కూడా రెడీ అయిపోయింది. ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట. స్వీట్ కార్న్, పాలక్ రైస్ అలాగే రైతాతో నా లంచ్ ప్లేట్ అయితే ఎంజాయ్ చేశాను. ఫస్ట్ మా పిల్లలకి తినిపించేసాను, ఇంకోండి చివరిలో అయితే నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను అనమాట. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనమాట ఇదైతే. మంచి విటమిన్స్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. టేస్ట్ కూడాను అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు ఏమని కామెంట్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ టైం మింత్రాలో ఒక 3 కుర్తా సెట్స్ ఆర్డర్ చేసినాను అనమాట. నేను ఎప్పుడు బయట షాపులకి వెళ్ళి చూసి క్లాత్ తీసుకుంటా అంటాను, కానీ ఈసారి అయితే నేను ఫస్ట్ టైం మింత్రాలో ఆర్డర్ చేసినాను. మా జెస్సీ ఉంది కదా, సో పిల్లల్ని తీసుకొని షాప్కి వెళ్తే అసలు నాకు చూస్ చేసుకునేకే వదలరు, అసలు ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది అనమాట షాప్కి వెళ్తే. అందుకే ఇంకా మా ఆయన మింత్రా మంచి కంపెనీ, తీసుకో బాగుంటాయి అని చెప్తే చూద్దామని ఫస్ట్ టైం ఆర్డర్ చేసినాను. ఇదైతే రెడ్ కలర్ అనమాట, రెడ్ వైట్ కాంబినేషన్ లో ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. 3/4 వచ్చింది. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. డిజైన్ అయితేను ప్యూర్ కాటన్, సాఫ్ట్ గా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 659 పడింది నాకైతే. సో దీనికి ప్యాంట్ కూడా ఇచ్చినారనమాట, రెడ్ కలర్ కాటన్ ప్యాంటు. దీనికైతే ఒక పక్క ఎలాస్టిక్ ఇచ్చారు ప్యాంట్కి, ఇంకో పక్క ఎలాస్టిక్ లేదు. కానీ కాటన్ చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ అయితే. ఇంకా ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది కూడా సెట్ అనమాట, టాప్ అట్లే ప్యాంట్ సెట్. ఇది వచ్చేసి మెజంతా కలర్ అనమాట. సో దీనికి మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి, ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి. 3/4 హ్యాండ్స్. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నాకు 671 పడిందండి, కుర్తా అలాగే ప్యాంట్ కూడాను. సో ఇది కూడా అంతే, ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట. సో సమ్మర్ కదా అనేసి నేను కాటన్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసినాను. కాటన్ డ్రెస్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది సమ్మర్ టైంలో. ఇంకా ఇది వచ్చేసి నాకు ఈ 2 డ్రెస్సుల కంటే నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అనమాట. సో తక్కువ కాస్ట్కే నాకు ఈ ఫుల్ సెట్ దొరికేసింది, ప్యాంటు, కుర్తా, ఇంకా దుప్పట్టా కూడాను. నేనైతే ఎక్కువ డ్రెస్సులకి కాస్ట్ పెట్టే ఆలోచిస్తాను అనమాట. నా దగ్గర ఉండే డ్రెస్సెస్ అన్ని కూడాను 1000 లోపలవే, 1000 పైన ఒక్క డ్రెస్ కూడా లేదు. ఎందుకో మరి డ్రెస్సులు అంటే నేను కొంచెం ఎందుకు ఊరికి అనవసరంగా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా శారీస్ అయితే కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటా ఉంటాను. ఈ సెట్ ఫుల్ సెట్ అయితే నాకు 869 పడిందండి. సో బెస్ట్ అనిపించింది నాకైతే ఫుల్ సెట్. బయట అసలు 1000 పెట్టినా రాదు అసలు సెట్ అయితేను. ఇదిగోండి ఇదైతే టాపు గ్రీను, ఇంకా వైట్, ఎల్లో కలర్ షేడ్స్ లాగా ఇచ్చారనమాట. ఇంకా నెక్ అయితే సింపుల్ డిజైన్ ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కి చివర్లో అయితే ఇట్లా డిజైన్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఆఫీస్ వేర్ కానీ, డైలీ కాలేజ్ వేర్ పిల్లలకు కానీ, ఇంకా డైలీ వేర్ కానీ చాలా బాగుంటది. ఇదైతే దుప్పట్ట అనమాట. దుప్పట్ట ఇంకొంచెం పొడవ ఉండాలనిపించింది.
అనిపించింది. అయితే ఈ కాస్ట్కి ఓకే వర్తి అనిపించింది నాకైతే ఈ సెట్ అయితేను. ఇంకా ప్యాంట్ కూడాను ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉందనమాట. ఇంకా ఎలాస్టిక్ ఇచ్చారు ఫుల్ ప్యాంట్ మొత్తము, మరి ఫిట్గా ఏం లేదు, ఫ్రీగా ఉంది, ఫ్రీ సైజు. ఇది ఫ్రెండ్స్ నేను తీసుకోండే డ్రెస్సెస్ సెట్స్ అనమాట. ఫస్ట్ టైం తీసుకున్నాను. దీని లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి బ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.